కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. విజయవాడలో ఎలక్షన్ కమిషనర్ను కలిసిన వైసీపీ నాయకులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి నారా లోకేష్కు రాఖీలు కట్టిన మంగళగిరి మహిళలు. తాగునీటి కోసం రైతన్నల ఎదురుచూపులు, కనికరించని కూటమి ప్రభుత్వం. ఘనంగా శ్రావణ మాస 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వేడుకలు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించింది మీరందరూ చూసింది. ఆ దేవుని దయ వల్ల, జగనన్న ఆశీస్సుల వల్లనే మేము ఈరోజు బతికి బట్టగట్టినట్టు మాకు నిజంగా అనిపిస్తుంది. అది కాక నిన్న పోలింగ్ కేంద్రాలను ఒక ఊరు నుంచి ఒక ఊరుకు కేవలం ప్రజలను భయభ్రాంతులు చేయాలి, ప్రజలు ఓటింగ్ రావద్దు, వాళ్ళ ఓట్లు కూడా మేమే వేసుకోవాలి, రిగ్గింగ్ చేయాలి, ఎట్లయినా సరే పులివెంద బై ఎలక్షన్ మేము గెలవాలనే ఉద్దేశంతో ఒక పోలింగ్ కేంద్రం ఒక ఊరు నుంచి మరొక ఊరికి, అంటే సుమారుగా 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాలను మార్చబడుతుంది. ఇది కాక మందైతే ఏరులై బారుతా ఉంది, డబ్బులైతే లక్కే లేదు. 5 కోట్ల 10 కోట్ల 2 కోట్ల వాళ్ళకు తోచినంత దోచుకున్న ధనమంతా ఈరోజు పులివెందల్లోని చెప్పి ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ప్రజలను భయభ్రాంతులు చేయాలి, రిగ్గింగ్ చేసుకునైనా సరే మేము ఎలక్షన్ గెలవాలనేసి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించే ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్ గారిని కలవడానికి వచ్చాము. వచ్చి మా బాధలు, అంటే ఒక ఎమ్మెల్సీకే అక్కడ భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు బయటికి వచ్చి ఏమి ఓటేస్తారనేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. మాలాంటి నాయకులకు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కావచ్చు, మాకే భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు ధైర్యంగా ఎట్లా వచ్చి ఓటేస్తారనేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే ప్రశాంతమైన పులివెందులను ఈరోజు రక్త చరిత్రగా మార్చి కేవలం వాళ్ళ అధికారం ఉపయోగించుకొని, ముఖ్యంగా పోలీసులు అండ చూసుకొని, అక్కడ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే కాకి చొక్కా లేదు, వాళ్ళందరూ పచ్చ చొక్కా వేసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది? అధికారులే ఈరోజు పచ్చ చొక్కాలు వేసుకొని క్యాంపెయినింగ్ చేసి దొంగ ఓట్లు వేపించడానికి ప్రేరేపిస్తే ఇంకా ప్రజలేమైపోవాలి, మేమేమైపోవాలి అనే విషయంలో ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారు రావడం జరిగింది, వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు భారతదేశంలో ఇంత జుగుప్సాకరంగా, ఇంత దయనీయంగా, ఇంత ఘోరంగా ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితులు, కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. నిజంగా వెనకటికి సామెత ఉంది, నిద్రపోయేవాడినైతే లేపొచ్చు. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే నిజంగా ఎన్నికల కమిషనర్ గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు
ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు, కానీ నిద్ర నటిస్తుంటే చేయగలిగేదే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్లో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగస్తులు, ఈ అధికారులు, ప్రత్యేక కమిషనర్ గాని మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్ళు మూసుకు కూర్చుంటే ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో కానీ ఇవాళ మీరు చేసే చర్యల వల్ల, మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్ళు మూసుకుని ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని, మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందాన పోలీసు వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టీఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టొచ్చాం. శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజు నా బతకండియా, ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి, అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి, శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా, చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన. అయినా మాకైతే ఆశ చంపుకోలేక ఎక్కడో ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు కదా, ఏదో ఒక్క గంటన్నా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మేరకు వాళ్ళు ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చినటువంటి లేదా ఈ ఎన్నికల కమిషన్ సీట్లోకి వచ్చేప్పుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఒక్కరోజన్నా ఒక గంటన్నా గుర్తు పెట్టుకుంటారేమన్నటువంటి ఆశతో పదే ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ గోడకి చెప్పినా ఒకటే, వీళ్ళకి చెప్పినా ఒకటే అన్న చందాన ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కంచే చేనుమేసిన చందాన ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అందరూ కలిసి పులివెందులలో ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ కోసం చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శవాన్ని వాళ్ళ కాళ్ల దగ్గర పడేసే పరిస్థితుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నారని ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా 5 సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై ఎలక్షన్ లో జరుగుతున్న అన్యాయాలు, ఏ విధంగా అక్కడున్న పోలీసు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని, రమేష్ యాదవ్ గారిని, లేకపోతే మిగిలిన నాయకుల్ని దాడి చేసి చంపబోయిన సంఘటనలు కానివ్వండి, అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే చెప్తున్నా ఈ రోజు గారు పట్టించుకోకుండా ఒక పక్క మేము చెప్పుతున్నాం, మేము చూస్తా ఉంటున్నారు, కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతానే ఉన్నాయి అని చెప్పని మేమందరం గారు దాన్ని చెప్తాం జరుగుతాను. మళ్ళీ ఈ రోజు గారు కలిసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే ఈరోజు ఓట్లు వేస్తానికి వెళ్తే గారా ఈరోజు పోలింగ్ బూతులు మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నరవట్ల రెడ్ బుక్ రాజ్యాంగంతో
ఈరోజు అక్రమ అరెస్టులు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఇలాంటి రాజకీయం పులివెందుల్లో జరుగుతున్నాయి. డీఐజీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వాళ్ళ జెండా కప్పుకుని వాళ్ళ కండువాలు వేసుకుని వాళ్ళకన్నా దారుణంగా హీనంగా ఈరోజు అధికారులు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయని చెప్పి నిర్ణయించుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ ఎలక్షన్ చేతకాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ ఎవరైనా చేస్తున్నారంటే అది పోలీసు, కలెక్టర్ వీళ్ళు అక్కడ ఎలక్షన్ చేసే పరిస్థితి ఈరోజు పులివెందుల్లో ఏర్పడింది. ఈరోజు ఎన్ని అడ్డంకులు ఇచ్చేసినా తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుందని చెప్పని ఈరోజు మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చాం. ఎప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారు పట్టించుకుని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని సరి చేస్తారని చెప్పగా మేము అందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ కు బై ఎన్నికలు జరుగుతున్నాయి. జరుగుతున్న సెగ్మెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులది. పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి గారి సెగ్మెంట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. అక్రమాలకి తెరలేపాడు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వమా, ఎన్నికల కమిషనా? మేము న్యాయం కోరడానికి వచ్చాం. ఈ రోజున ఇద్దరు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న ముగ్గురు, మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురు ప్రజాస్వామ్యబద్దంగా మేయర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ కూడా పోలీసులతో మమ్మల్ని నెట్టించే ప్రయత్నం చేశారు. ఎందుకంత కండ కావరం అని చెప్పి అడుగుతున్నాం. ఈ అధికారం శాశ్వతమా అని అడుగుతున్నాం. ఓ బీసీ ఎమ్మెల్సీని చెయ్యి ఇరగొట్టి కారులో పెట్రోల్ పోసి తగలబెట్టేంత కక్ష ఏమిటి చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. నిన్నగాక మొన్నేమో హారికాని జడ్పీ చైర్పర్సన్ ని ఆమెనేమో దారుణాతి దారుణంగా గుడివాడలో అవమానం చేశారు. ఈ రోజునేమో రమేష్ యాదవ్ గారిని తగలబెట్టి చంపేసే ప్రయత్నం చేశారు. అంతకు ముందు దాకా బీసీల పక్షపాతి ప్రభుత్వంగా పార్టీగా చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న బీసీ సామాజిక వర్గం ప్రజా నాయకుల మీద ఎందుకు దాడులు చేస్తుందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగానే నిన్నటి దాకానేమో పులివెందుల ఎమ్మెల్యే అని వేళనగా మాట్లాడి, చులకనగా మాట్లాడి, ఆ పులివెందుల్లో జరుగుతున్న ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ మీద తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఎందుకు చెలాయిస్తుంది? మేము 3 ప్రధానమైన డిమాండ్లతో ఈ రోజున ఎన్నికల కమిషన్ కలిసాం. ఒకటి, ఎట్టి పరిస్థితులలో బూతుల యొక్క స్థానాలను మార్చడానికి పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఆయకట్టు రైతాంగ పరిస్థితి ఈరోజు ఏ రకంగా ఉందంటే, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న చందంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు ఎన్నికలకు ముందు ఓటేసి గెలిపించండి, పుష్కరకి నీరిస్తాను, పైప్ లైన్ మారుస్తాను, మోటార్లు రిపేర్ చేస్తాను, 52 కోట్ల రూపాయల నిధులు తెచ్చి మీకు వెంటనే గెలిచిన వెంటనే నీరిస్తానని చెప్పేసి ఎన్నికల ముందు
వాగ్దానాలతో ఏంటి పిల్లలు బాగున్నారా? గెలిచారు. పంప్ హౌస్ దగ్గర కూర్చుంటారా? 4 నెలల క్రితం గెలిచిన 15 రోజుల్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి మరి గెలిపించారు. మీరు అందరూ ఏంటంతా 53,000 ఓట్ల మెజార్టీతో. కానీ 8th క్లాస్ అందరూ రిపేర్ చేయడానికి బాగా చదువుకుంటున్నారా? సమయం పడుతుంది. రైతు సోదరులారా, ఓకే, ఈ రోజు మనందరం కూడా వచ్చే పంటకి 100% మీకు సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? పంప్ హౌస్ దగ్గర మీ టీచర్ బాగా చెప్తున్నాడా? వాగ్దానం చేసి మీడియా సోదరులందరి సమక్షంలో ఓకే, ఈ సంవత్సరం మీరంతా కూడా 14 నెలల నుంచి 8వ తరగతిలో మీరు చేసింది ఏంటంటే సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర సాల్వా కప్పడం, అప్లికేషన్ ఇవ్వడం. ఇప్పుడు మనం ఈ రోజు ఒక పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? 15 రోజుల క్రితం మరి అందరూ అటెన్షన్ లో ఉన్నారా? విశ్వోత్పత్తి ఉన్నది. వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను అడిగి చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే, మొదటి టాపిక్. ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. అప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. 2 నెలల క్రితం వీటిలో ఇస్తున్నారా లేదా, ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? చూపించండి రైతులకి. మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి. ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? ఏర్పాటు చేసుకోండి. అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే కాబట్టి మీరందరూ కూడా అనేక వనరులు మీరు గమనించవచ్చు. రైతులు మీరు వేడుకోవాల్సిన బాధ్యత. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు? మీరు వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? రైతుల మీద ప్రేమ ఉంటే వనరులు అంటాం. అదే సమయంలో 3 పైప్ లైన్లు ఉన్నాయి మనకు. 5 మీరు చదివే పాఠ్య పుస్తకాలు మనం ఇక్కడ దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తారు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది? నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే, అవునా కాదా? కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం, అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం, అవునా కాదా? అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత, ఉపయోగం ఉండాలి. విలువ అంటే, అవునా కాదా? అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోహాలు ఉంటాయి.
రైతన్నలకు సాగునీరు కొన్ని ఇవ్వకపోవడం సుపరిపాలన. విలువ కలిగి ఉంటాయి. మంచి ప్రభుత్వం ఇది. రైతన్నలకు సాగునీరు మీరు ఇంకా ఇవ్వకపోవడం. చదువుకుంటా ఉంటే పల్లె నాలెడ్జ్ ని రైతన్నలకు పెంచుకుంటూ సాగునీరు పోతే ఇవ్వకపోవడం. మీకు అనేక విషయాలు తెలుస్తా ఉంటాయి. 25 రోజుల నుంచి కార్మికులు ఈ రోజు రాళ్లు రెప్పలుంటాయి, ధర్నా చేస్తా ఉన్నారు. అందంగా ఉంటాయి, 20 దానికి గ్రామాలు విలువ నీళ్ళు ఉండకపోవచ్చు. ఉన్నారు. ఇదా సుపరిపాలన? కానీ మీరు రెండు కూడా సుపరిపాలన ముఖ్యమైనటివి. చేసుకోవడానికి అర్హత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మానవ చెప్పారు. సహజ వనరుల్లో కూటమి ఇంకొక ప్రభుత్వానికి విధంగా తెలియజేస్తా అవసరాలు ఉన్నాం. తీరుస్తాయి. సాగునీరు ఇప్పుడు రాయి ఉంది, మీకు సాగునీరు ఉపయోగపడదు, కానీ రాయి వల్ల ఏమవుతుంది, కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరులు ఆ దీపం దేవతలు నేర్చుకలను నైవేద్యం వినాయకుడికి అట్టుపండు పట్టింది. అట్టుపండు కానీ బెల్లం ముగ్గు కానీ నైవేద్యం పెట్టండి వినాయకుడికి. వినాయకుడికి అరటిపండు కానీ బెల్లం ముగ్గు కానీ నైవేద్యం పెట్టండి. వేదాభ్యాం విఘ్నేశ్వరదేవాభ్యామ నైవేద్యం. నాభ్యాలవాడ రోమాల ఫలవిద్రయే తక్షురోమ సాధార్థమన్ నిజమధ్యమ తనదాన నమ్మత్య భట్ట బంధవత్రయ నమస్తే మహామాయ శ్రీ